మిత్రులకు నమస్కారం. సో మన పెద్దలు చెప్పినటువంటి మాట ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది గొప్ప సంపదగా భావించమన్నారు. వాస్తవం కూడా అదే. ఈ రోజున మనం చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ప్రజల యొక్క జీవన విధానం లోపల వారికి ప్రధానంగా శత్రువులు అదమరిస్తే దాడి చేసేది ఏంటంటే రోగాలే. ఇంటింటికి సర్వే చేసినా కానీ ఆ సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే అనేక మంది అనేక విధాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, లేకుంటే బలహీనమైనది కావచ్చు, లేకుంటే తరచుగా జబ్బుల పాలవడం కావచ్చు, ఇంకా అనేక రకాలుగా అనేక విధాలుగా. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఏదో ఒక ఆపద ముంచుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రతి మనిషి ప్రాథమికంగా ప్రథమ కర్తవ్యంగా మొదటి ప్రియారిటీ ఇచ్చేది దేనికి ఇస్తారంటే డబ్బు సంపాదన కోసం ఇస్తున్నాడు. ఈ విధంగా డబ్బు సంపాదన అనేటువంటి ఆలోచనలతోని కొన్ని సందర్భాలలో ఆరోగ్యాన్ని నష్టపోతున్నాడు. ఆరోగ్యం పట్ల కూడా అవగాహన తగ్గిపోతూ ఉంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పోతూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో డబ్బు సంపాదిస్తే సక్సెస్ అవుతున్నాడు, కానీ విలువైనటువంటి ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది కనబడతా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే డబ్బుదే ఉంది పోయి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించడమే ఇలా ఆనందం యొక్క పరమావధి ఆరోగ్యం అనేదే మహాభాగ్యం. పెద్దలు చెప్పింది. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు అనేటువంటి విషయాన్ని ఆ విధంగా డబ్బు సంపాదించి మరి అనారోగ్యం పాలయ్యి ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ నయం కాని వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఈ డబ్బు సంపాదించే క్రమంలోనే ఆరోగ్యంగా జీవించడం, ఆరోగ్యంగా జీవించేటువంటి అలవాట్లు ఇతరులతో షేర్ చేసుకోవడం అనేది కూడా ఇక్కడ వ్యాపారం అయితే, ఇదే వృత్తి అయితే, రెండు పనులు ఇక్కడనే ఆరోగ్యంగా ఉండడం, రెండు ఆదాయం సంపాదించడం, ఈ రెండు కలిపి ఒకటే పనిలో ఉంటే ఇప్పుడు డబ్బు సంపాదించడం కోసం ఒక పని ఉంది, సేమ్ టైంలో ఆరోగ్యంగా ఉండడానికి ఒక వ్యాపకం ఉంది. సో ఆరోగ్యంగా ఉండడం అనేది కామన్గా వాకింగ్ చేయడం కావచ్చు, లేకుంటే యోగా చేయడం కావచ్చు, లేకుంటే పచ్చి కూరగాయలు తినడం కావచ్చు, తర్వాత పోషకాలు సమతుల్యమైనటువంటి పోషకాహారం తీసుకోవడం కావచ్చు, మంచి నిద్ర కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి బయట కూడా. మరి ఇలాంటి సందర్భంలో ఆర్సిఎం సంస్థ, ఈ సంస్థలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఆర్సిఎం అసోసియేట్ బయర్స్కి చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు ఆరోగ్యంగా జీవించండి. మీరు మీ అవసరాల కోసం వాడేటువంటి, మీ ఇంటికి మీరు కొనేటువంటి నిత్యం వాడేటువంటి నిత్యావసరాలని కల్తీ జరగకుండా మీరు చూసుకోండి. ఆర్సిఎం సంస్థ ప్రామిస్ చేస్తూ ఉంది, దానికి అనుగుణంగా ట్యాక్స్ పెట్టి పిలుస్తుంది. కల్తీ నివారించడం వల్ల అనారోగ్యం కాకుండా మీ కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించమని ఒక విషయాన్ని చెప్తా ఉంది. రెండో విషయం ఏంటంటే సమతుల్యమైనటువంటి పోషకాల లోపం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు రోజువారీ ఆహారంలో మీరు చెక్ చేసుకోండి. సీజనల్గా దొరికేటువంటి పండు కానీ లేకుంటే కూరగాయలు కానీ మీ భోజనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి 7 రకాల పోషకాలు ఉండేలాగా చూసుకోమని చెప్తాను. ఒకటి వాటరు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబరు, ఫ్యాట్, ఈ 7 రకాల పోషకాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోమని చెప్పి ఆర్సిఎం సంస్థ తమ యొక్క అసోసియేట్ బయర్స్కి అవగాహన కల్పిస్తూ ఉంది. ఈ రోజువారీ ఆహారంలో ఇవి ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏ విధంగా ఉండాలనేటువంటి ఆహారం యొక్క పిరమిడ్ కూడా చెప్తా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో లోపం ఉన్నప్పుడు ఆర్సిఎం సంస్థ అందించేటువంటి అనుబంధ ఆహారాన్ని మీరు జోడించుకోమని చెప్తా ఉంది. అంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉండడం కోసం ఆర్సిఎం సంస్థ అనేక విధాలు శ్రద్ధ తీసుకుంటుంది. యోగా పట్ల అవగాహన కల్పించుకోమని చెప్తా ఉంది. ఇతరత్ర అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. రాత్రి 10 గంటలకు పడుకోమని చెప్తా ఉన్నారు. మా టీ సాబు చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు రాత్రి తొందరగానే పడుకోండి, 10-11 గంటలకు పడుకోండి, మన ఉదయం 10 గంటలకు లేవండి అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ప్రతి మనిషికి డీప్ స్లీప్, మంచి నిద్ర కూడా అవసరం అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి 3 లీటర్ల నుంచి 5 లీటర్ల నీరు కూడా సమృద్ధిగా తాగండి అని విషయం చెప్తా ఉన్నారు. మరి ఇలా అనేక రకాల ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మనం పొందుతూ మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్సిఎం సంస్థలు చేసే పని ఏముంది ఇక్కడ అంటే ఇతరుల యొక్క ఆరోగ్యం పట్ల వారిని అప్రమత్తం చేయడమే. మీరు కల్తీ బారిన పడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు తీసుకునేటువంటి ఆహారంలో పోషక విలువ లోపం జరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ సంస్థలోకి మీరు అసోసియేట్ బయర్గా మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టేది ఏం లేదు. ఆరోగ్యకరమైన జీవనం జీవించడానికి ఆర్సిఎం సంస్థ ఆరోగ్య పరిరక్షణ, స్వావలంబన, నవభారత నిర్మాణం, మహిళా సాధికారత అనేటువంటి అంశాల మీద ఆర్సిఎం సంస్థ నేర్పిస్తూ ఉంది. ఆరోగ్యంగా జీవించడం ఎలా,
ఆదాయం సంపాదించడం ఎలా, వ్యాపారం నేర్పిస్తూ ఉంది. మరి ఇన్ని రకాల ప్రయోజనాలు కలగలిపి ఒక సంస్థ మన ముందు ఉంది. అది 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం లోపల దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలన్నీ ఆరోగ్యవంతంగా ఉండి మరి అనేక మంది ఆదాయాలు సంపాదిస్తూ ఉంటే ఈ వైపున రావాలి, మనందరం కలిసికట్టుగా ఉండాలి, వినియోగదారులు సంఘటితంగా ఉండాలి. మరి ఇంత మంచి వ్యాపార విధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని రెండు కలిపి మరి ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు ఉండాలన్నట్టుగా మరి 2 సమాంతరమైనటువంటి ఒక విధానం ఉండి దీంట్లో మళ్ళీ స్వదేశీ ఉత్పత్తులు ఉన్నాయి. మరి దేశం యొక్క పన్నుల విధానం కరెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్సీఎంలో సంబంధించినటువంటి ఏ వినియోగదారునికి వస్తువు కొనుగోలు చేసినా అతనికి ట్యాక్స్ పెట్టి బిల్లు ఇస్తూ ఉన్నాం. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఆర్సీఎం సంస్థని మరి అందరం కూడా బలపరుస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలి, ఆర్థిక ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై ఆర్సీఎం, జై జై ఆర్సీఎం.